జుబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ అయితే అయిపోయింది. దాదాపు కౌంటింగ్ ఎండింగ్ వరకు వచ్చేసింది. అభ్యర్థి విజయం అయితే ఆల్రెడీ ఖరారైపోయింది. నవీన్ యాదవ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిరుద్యోగ జేఏసీ నుండి అభ్యర్థిగా పోటీ చేసిన ఆస్మా ఉన్నారు. ఏంటి ఫలితాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఎట్లా ఏం చెప్తారు? మొత్తం ఇది ఈ ఎలక్షన్ అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పెట్టిన ఎలక్షన్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే తీరు చూస్తే లోపల ఒక్కరు కూడా అగెన్స్ట్గా మా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కానీ అవతల నుంచి ఏజెంట్స్ కానీ ఎవ్వరు కూడా లేరు. మొత్తం ఇండిపెండెంట్ ఏజెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఉన్నారు. మా ఏజెంట్లు కూడా వాళ్ళు ఎందుకు ఉన్నారు? ఇంకొకటి, మా ఏజెంట్లు లోపలికి వస్తుంటే వీళ్ళు అలో చేయట్లేదు పోలీసులు. ఎంత అరాచకము! వాళ్ళైతే గుట్కాలు నములుకుంటూ లోపల మా ముందు తిరుక్కుంటూ అసలు అమ్మాయిలమన్న గౌరవం కూడా లేకుండా మా ముందు అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. మళ్ళీ పైనుంచి మా ఏజెంట్లు వస్తుంటే ఆపేసిండ్రు. మేము ఆర్ఓసారికి కంప్లైంట్ కూడా చేసినాం, ఎందుకు మా ఏజెంట్ని రానివ్వట్లేదు అని. అయినా పట్టించుకోవట్లేదు. వాళ్ళు మాత్రం 10-20 మంది క్యాండిడేట్ చుట్టూ కూర్చుంటున్నారు. మరి ఇండిపెండెంట్ నుంచి వచ్చిన క్యాండిడేట్లు అయితే ఆయనకు మద్దతుగా ఎందుకు కూర్చున్నారు? అసలు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా ఒక అభ్యర్థికి ఆపోజిట్గా నిలబడ్డప్పుడు మీ ఏజెంట్లను మీరు ఎందుకు అమ్ముకున్నారు? మీ ఏజెంట్లను మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎందుకు ఇచ్చిర్రు? మేము ఇది కూడా ప్రశ్నిస్తున్నాము. ఇక్కడ ఓటర్లకు కూడా మీరు ఎంత భయపడి ఓట్లు వేసారో అర్థమవుతుంది. ఎంతనా మెజారిటీ రాని ఇది అసలు గెలుపుగా నేనైతే భావించట్లేదు. మా అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు పెరుగుతుందేమో, కానీ మా లోపల వ్యతిరేకత అయితే ఇంకా రెట్టింపైంది. మీరు ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజల వరకే చూసుకున్నారు. యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మండిపడుతున్నారు మీ పైన. వాళ్ళకేం సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? మా పోరే మీ పైన, ఇక నవీన్ యాదవ్ పైన ఇంకొకరి పైన మా పోరు కాదు. ఇట్లా ఎవరైనా నిలబడుతుండొచ్చు, కానీ కేవలం మేము ఇక్కడికి వచ్చింది ఎందుకు? కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికే మేము ఇక్కడికి వచ్చినాం. మీరు వ్యతిరేకత ఉందన్నారు, మరి ప్రజలైతే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన పరిస్థితి. మరి వ్యతిరేకత లేనట్ట ఏం చెప్తారు దానికి సంబంధించి? ప్రజలు భయపడి ఓటేసారు, ప్రేమతోటో అభిమానంతోటో ఓటేయలేదు. ఇంకొకటి, క్యాండిడేట్కి కూడా మంచి పేరుంది కాబట్టి క్యాండిడేట్ని చూసి కూడా ఓటేసారు, కానీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని చూసి వేయలేదు. క్యాండిడేట్కి పేరుంది, ఇక్కడ క్యాండిడేట్ కొన్ని సేవా కార్యక్రమాలు చేసిరని పేరుంది, అందుకని వేస్తున్నారని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం కాదు, కేవలం నవీన్ యాదవ్ విజయమేనా? 100% ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు, నవీన్ యాదవ్ గారి విజయమే. అంతే. నిరుద్యోగుల తరపున ఏం చెప్తారు? మరి ఇప్పటికీ మీకు సంబంధించిన హామీలు ఏమైనా వస్తాయనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జుబ్లీహిల్స్లో గెలిచింది. సో మీకు సంబంధించిన హామీలకు సంబంధించి ముఖ్యమంత్రి ఏమైనా నిర్ణయం తీసుకుంటాడు అనుకుంటారా, లేకపోతే గతంలోనే ఉంటుంది అనుకుంటున్నారా? వాళ్ళు అన్ని సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అయినప్పుడే నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు, పక్కకు పెట్టిరు. ఇప్పుడు కూడా నిరుద్యోగుల్ని పక్కకే పెడతారు. మాకు తెలుసు మా పోరు ఇక్కడితో ఆగదు. ఇంకా ముందు ముందు కూడా ఉద్యోగాల కోసం మా కొట్లాట అయితే జరుగుతుంది. 100% మాకు రావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు మేము కొట్లాడైనా సాధించుకుంటాం. అది ఏ రూపంలో అయినా సరే, ఒక ఈ ఎలక్షన్ రూపంలోనే కాదు, డైరెక్ట్ మాట్లాడే అవకాశం ఉంటే డైరెక్ట్ కొట్లాడైనా మేము తెచ్చుకుంటాం. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విజయం కాదు, నవీన్ యాదవ్ విజయం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. నిరుద్యోగులకు సంబంధించి హామీలు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలకు సంబంధించి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నిరుద్యోగులకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కేవలం నవీన్ యాదవ్ని చూసి మాత్రమే ఇక్కడ జుబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి అయితే వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మళ్ళీ తిరుగుతాం, నిరుద్యోగులందరినీ ఏకం చేస్తామని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ అభ్యర్థి ఆస్మా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.